సరస్సు పక్కనే ఉండే ప్రశాంతమైన పల్లెటూరది. రకరకాల చేతి పనులు, వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊర్లో మనుషులు జీవనం సాగిస్తూ ఆ సరస్సు చుట్టూ సాయంత్రం పూట పిల్లలు పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒరే, మొన్న బొరక చెప్పినప్పుడు నువ్వు రాలేదేంట్రా? మా ఆవిడ్ని పుట్టింట్లో దింపడానికి వెళ్ళానురా. రేపు నాటకం అంట్రోయ్. అవునా? ఏ నాటకం? సత్యహరిశ్చంద్ర నాటకం అంట అని పెద్దవారు నాటకాల గురించి, ఇంకో పక్క కుర్రాళ్ళు ఆడపిల్లల గురించి మాట్లాడుకునేవారు. ఒరే, వనజ మొన్న సంతకొచ్చింది. ఎర్ర లంగా ఓని వేసుకుని అదిరిపోయింది తెలుసా? అది సరేగాని గాల్చినగాళ్ళేడు, ఆడు మనోజని పడేశాడంట్రా అంటూ రకరకాల విషయాలు మాట్లాడుకునేవారు. వీళ్లంతా ఒక రకమైతే ఇంకో పక్క అదే ఊర్లో ధర్మయ్య అనే కుర్రాడు ఉండేవాడు. పేరుకి ధర్మయ్య కాని అతని వృత్తి దొంగతనాలు. ఏ ఒక్క రూపాయి కూడా అతని ధర్మంగా సంపాదించింది లేదు. రాత్రి అవగానే ధర్మయ్య చేతికి పని చెప్పేవాడు. మోతుబరి రైతైన చక్రవర్తి ఇంట్లో ధాన్యాన్ని, బంగారం పనిచేసే భరద్వాజ ఇంట్లో నగలని, అలాగే చెక్క పనిచేసే దాసు ఇంట్లో సామాన్లని దొంగతనం చేసేవాడు. కాని ఎవరికి దొంగతనం ఎవరు చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఊరంతా కలిసి సరస్సు దగ్గర సమావేశమయ్యారు. ఊర్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. అవును, రాత్రి పడుకోవాలంటే ఎంత భయంగా ఉందో అని అందరూ మాట్లాడుకున్నారు. కుర్రాళ్ళు, గ్రామస్తులందరూ ఆ మాటలు వింటున్నారు. మన ఆస్తులు, ధాన్యాలు అన్నీ మాయమవుతుంటే మనమిట్టా చూస్తూ ఉండాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా అంటూ మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక కుర్రాడు కల్పించుకుని, ఊళ్ళో చాలా మంది కుర్రాళ్ళు ఉన్నాం. రాత్రంతా మేల్కొని ఆ దొంగని పట్టుకుంటాం. అవును, మా కుర్రాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాం అని మాట్లాడారు. మిగతా కుర్రాళ్ళందరూ దానికి సై అన్నారు. దానికి ఊరంతా అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ కుర్రాళ్ళ మధ్యలోనే ధర్మయ్య ఉన్నాడని. ధర్మయ్య ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడని. ఆ రోజు రాత్రి కుర్రాళ్ళందరూ కాపలా కాయడానికి సిద్ధమయ్యారు. ఆ కుర్రాళ్లలో ధర్మయ్య కూడా ఉన్నాడు. కాపలా కాసినట్టే కాస్తూ ధర్మయ్య చేతికి పని కల్పించేవాడు. కుర్రాళ్ళందరూ కాపలా కాస్తున్నా దొంగతనాలు ఆగకపోవటంతో ఎవరికి ఏం అర్థమయ్యేది కాదు. అలా అందరూ సరస్సు దగ్గర సమావేశమయ్యారు. ఏదో పొడుస్తామన్నారు. కుర్రాళ్ళందరూ కలిసి కాపలాగాసిన ఏమీ చేయలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రతి వీధి జల్లెడ వేసి మరీ వెతికాం. కానీ ఆ దొంగ ఎలా వచ్చాడో, ఎప్పుడొచ్చాడో తెలియట్లేదు. అయితే మన ఊర్లోనే ఎవరో దొంగొన్నారు. అవును, ఖచ్చితంగా మనలోనే ఉన్నాడు. ఏదో ఒకటి చేద్దాం అంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇదంతా వింటున్న ధర్మయ్యకి గుండెలో గుబులు మొదలయ్యింది. మౌనంగా ఆ సరస్సు దగ్గర నుంచి ఇంటికొచ్చాడు. మనలో ఉన్నారనే అనుమానం మొదలైందంటే త్వరలో ప్రతి ఇల్లు వెతుకుతారు. ఈ నగలు, ధాన్యం ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. దీన్ని ఎట్టగైనా మార్చాలి. ఎక్కడ దాయాలి అని బాగా ఆలోచించి ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకున్నాడు. మన ఊరి సరస్సు అయితేనే బావుంటుంది అనుకుని ఆ రోజు రాత్రి తన దగ్గరున్న డబ్బుని, ధాన్యాన్ని నగల రూపంలో మార్చాడు. ఆ నగల్ని సరస్సులో ఎవరూ చూడకుండా దాచాడు. తర్వాత ఊరందరూ కలిసి మేల్కొని దొంగని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. కుర్రాళ్ళందరూ వీధి వీధి తిరగండి. మేం ఊరి మధ్యలోనే నాటకం చూస్తూ జాగారం చేస్తాం. ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు అని అనుకున్నారు. అందరూ దొంగని పట్టుకోవాలని కసిమీదున్నారు. కాని వాళ్ల కళ్ళు కప్పి ధర్మయ్య మాత్రం దొంగతనాలు చేసి సరస్సులో దాచుతూ ఉండేవాడు. దాంతో ఇక లాభం లేదనుకుని ఊరందరూ ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. కాని ఎవరింట్లో ఎటువంటి వస్తువులు దొరకలేదు. గ్రామస్తులు ఆ దొంగని కలిసినా తనని పట్టుకోలేకపోయారని ధర్మయ్యకి కొంచెం గర్వం వచ్చింది. ఈ తెలివి తక్కువ వాళ్ళు నన్ను పట్టుకోవాలంటే ఇంకో జన్మెత్తాలి అనుకుని బాగా గర్వపడేవాడు. ఒకరోజు పక్కూర్లో పొలం కొందామని ధర్మయ్య ఆ ఊరికి వెళ్లాడు. ఆ ఊర్లో పొలాల మధ్యవర్తైన కృష్ణయ్యని కలుసుకున్నాడు. ధర్మయ్య గారు, నమస్కారం. నాకు ఈ ఊర్లో పొలం కావాలి. మీ ఊర్లో చాలా పొలాలున్నాయి కదా. సొంత పొలంలో కొంటే కలిసి రాదని జ్యోతిష్కుడు చెప్పాళ్లే. ఈ ఊర్లో రైతులదో రకమయ్యా, మాటంటే మాటే. ఒకసారి కొనాలనుకుంటే ముందే ఆలోచించుకో. మళ్ళీ వెనక్కి తగ్గితే చంపడానికైనా తెగిస్తారు అని కొంచెం బెదిరిస్తూ చెప్పాడు. దానికి ధర్మయ్య ఏమాత్రం బెదరలేదు. మీరు డబ్బుల గురించి ఏమాత్రం ఆలోచించబాకండి. మీకు కూడా మధ్యవర్తి రుసుము ఎక్కువగానే ఇస్తానులే అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు.
దాంతో కృష్ణయ్య కూడా ఆ ఊర్లో పొలాలు వెతకడం మొదలుపెట్టాడు. ధర్మయ్య మళ్ళీ సొంతూరుకొచ్చి దొంగతనాలు చేయటం, సరస్సులో దాచిపెట్టడం జరుగుతూ ఉండేది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ రోజు రాత్రి ధర్మయ్య సరస్సులో దాచిపెట్టి వస్తూ ఉండగా అతనికి ఒక విషపురుగు కుట్టింది. అక్కడ ఏం చేయలేక నొప్పిని భరిస్తూ ధర్మయ్య ఇంటికొచ్చాడు. ఇప్పుడు ఆచార్య గారి దగ్గరికి వెళ్తే సరస్సు గురించి అందరికీ తెలిసిపోతుంది అనుకుని ఆ రోజంతా ఇంట్లోనే ఉండి ఉదయం ఆచారి ఇంటికి వెళ్ళాడు. ఆచార్య గారు, నమస్కారం అండి. పొద్దున పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఏదో కుట్టింది, కొంచెం చూడండి అంటూ కాలు చూపించాడు. ఆచారి ఆ గాయాన్ని బాగా పరిశీలించాడు. చాలా నొప్పిగా ఉందండి, కాలంతా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తూనే ఉన్నాడు. కళ్ళు చూపించు నాయనా. ఏది, నాలుగు చూపించు. ఇది చాలా విషపూరితమైన పురుగయ్యా. విషమైతే బాగా ఎక్కింది. ఇది ఉదయం కుట్టినట్టయితే లేదు. నువ్వు కొన్ని రోజులు ఎండకి గాలికి తిరగకుండా ఇంట్లోనే ఉండాలి. ఇదిగో ఈ గుళికలు రోజు 3 పూటలా తీసుకో అంటూ కొన్ని గుళికలు అందించాడు. ధర్మయ్య ఇంటికి వెళ్లి ఇక బయటికి రాకుండా అక్కడే ఉన్నాడు. రోజు ఉదయాన్నే నిద్రలేచి గుళికలు వేసుకోవడం, పడుకోవడం చేస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆచారి వెళ్లి చూసేవాడు. ఇంకా పూర్తిగా దిగలేదు ధర్మయ్య, ఇంకొన్ని రోజులు ఉండు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈలోపు ఎండలు బాగా పెరిగిపోయాయి. బాగా కరువు వచ్చింది. ఇదంతా ఆచారి అప్పుడప్పుడు చెబుతూ ఉన్నాడు ధర్మయ్యకి. సరస్సులో నీళ్లు తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అలా మెల్లమెల్లగా నీరంతా తగ్గిపోయింది. నగలన్నీ బయటపడ్డాయి. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. బయటంతా ఏదో హడావిడిగా ఉందని ధర్మయ్యకి తెలుస్తుంది. కాని అసలు విషయం తెలీదు. ఇంతలో ఆచారి ధర్మయ్య దగ్గరకొచ్చాడు. ధర్మయ్యని బాగా పరిశీలించి, బావుందయ్యా, చాలా బావుంది. నువ్విక బయటికి రావచ్చు అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాట వినగానే ధర్మయ్యకి చాలా సంతోషం వేసింది. ఇంతకీ ఆచార్య గారు, ఏంటి బయట హడావిడి? అదా, సరస్సులో నగలు బయటపడ్డాయంట. అది మాయా సరస్సు అంటున్నారు ఊరి వాళ్ళందరూ. అది చూడ్డానికే అందరూ పరిగెడుతున్నారు అంటూ ఆయన కూడా మాయా సరస్సు దగ్గరికి పరిగెత్తాడు. ఆ మాట వినగానే ధర్మయ్య నెత్తిన పిడుగు పడినట్టయింది. మెల్లిగా ఏదో ఆలోచించుకుంటూ దీనముఖంతో సరస్సు దగ్గరికి వెళ్లాడు. అక్కడ చాలా మంది గ్రామస్తులు సరస్సు దగ్గర ఉన్నారు. ఆ సరస్సులో చాలా నగలున్నాయి. ఇందులో ఎంత బంగారం ఉందని మనకి తెలియదు. ఇది ఖచ్చితంగా మాయా సరస్సే అనుకుంటా. అవునవును అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో దోచుకున్న సొమ్ముతో పాటు ధర్మయ్యది సొంత ధనం కూడా ఉంది. కాని ఆ విషయం ఎవరికీ చెప్పడానికి లేదు. ఈ మాయా సరస్సు ప్రసాదించిన నగల్ని అందరం పంచుకుందాం అని చెప్పాడు ఒక మనిషి. దానికందరూ ఒప్పుకున్నారు. అందరి ముఖం వెలిగిపోతుంది. కాని ధర్మయ్య ముఖం మాత్రం మాడిపోతుంది. ఆ నగల్ని తీసుకుని అందరూ పంచుకున్నారు. ఇక ధర్మయ్య చేసేదేమీ లేక బాధగా ఇంటికొచ్చాడు. కాని అప్పుడు ధర్మయ్యకి పక్కూరి పొలం గురించి గుర్తొచ్చింది. పక్కూరోళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. నేను దొరికితే చంపేస్తారు. ఇంక నేను ఈ ఊరొదిలి పారిపోవడమే మేలు అని నిర్ణయించుకుని ధర్మయ్య ఆ రోజు రాత్రంతా ఏడ్చి ఆ ఊరొదిలిపెట్టి వెళ్లిపోయాడు. తర్వాత రోజు కృష్ణయ్య ఇంటికొచ్చాడు. ధర్మయ్య లేకపోవటంతో కృష్ణయ్య ఊర్లో అందర్నీ ధర్మయ్య గురించి అడిగాడు. కాని ఎవరికీ తెలీదని చెప్పారు. కృష్ణయ్య ఈ విషయాన్ని ఊరందరికీ చెప్పాడు. అప్పుడు వారందరికీ దొంగతనాలు చేసేది ధర్మయ్య అని తెలిసింది. అందరూ తిట్టుకున్నారు. కాస్తో కూస్తో సంపాదించిన డబ్బు పోయింది. ఊర్లో ముఖం చూపించడానికి ధైర్యం లేదు. కృష్ణయ్య చంపేస్తాడేమోనని ఒక పక్క ధర్మయ్యకి భయం. అందువల్ల అడవుల్లో వేరే ఊళ్ళో తలదాచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ మాయా సరస్సులో మళ్లీ నీళ్లు రావడం మొదలుపెట్టాయి. వర్షాలు బాగా పడ్డంతో ఆ మాయా సరస్సు కూడా నిండింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత పెద్దలు, కుర్రాళ్ళు సరస్సు దగ్గర కూర్చుని నాటకాల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. సరళ పద్మ తోడికోడళ్ళు. సరళకి మధు అనే కొడుకున్నాడు. పద్మకి దివ్య అనే కూతురు. మధు, దివ్య ఒకే తరగతి చదువుతున్నారు. సరళ పెద్దగా చదువుకోలేదు. పద్మ 10వ తరగతి వరకు చదువుకుంది. అత్తమామలు ఇంటి బాధ్యతలన్నీ కోడళ్ళకి అప్పజెప్పేసి హాయిగా కాలం గడుపుతూ ఒక మూలన ఉండేవారు. వీరి భర్తలైన రమేషు, సురేషు కలిసి వ్యవసాయ పనులు, నిర్మాణ పనులు చేసుకుంటూ ఉండేవారు.
తాత ముత్తాతల కాలం నాటి పొలాలు ఇల్లు చాలా ఉన్నాయి వీళ్ళకి. అయినా కష్టపడందే ముద్ద తినరు. సరళ తన కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉండేది. ఎందుకంటే ఆస్తంతటికీ తన కొడుకే వారసుడు కాబట్టి. దివ్య ఎలాగూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంట్లో రాజ్యమంతా తనదే అని భావించేది. 14 ఏళ్ల మధుకి కూడా అదే విషయం చెప్పి వాడిని కష్టపడకుండా సోమరిపోతం చేసింది సరళ. ఓరే మధు, నువ్వు పెద్దగా చదువుకోపోయినా పర్లేదు. అందరమ్మలు చదవకపోతే చితక్ కొడతానని బెదిరిస్తుంటే నువ్వేంటమ్మా నన్ను చదవకపోయినా పర్లేదు అంటున్నావు? అది ఏ దిక్కు లేని వాళ్ళకరా. నీకేంటి, కోట్ల ఆస్తికి ఏకైక వారసుడివి. కాలు మీద కాలేసుకుని తినొచ్చు. మరి దివ్య? దివ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందిగా. ఇక నువ్వొక్కడవేగా మిగిలేది. అంటే నాకు పెళ్లి చేసి పంపరా? నాకు పెళ్లి కావాలి. ఒరే, నీకు పెళ్లి చేసి నీ పెళ్ళాన్ని ఇక్కడికే తీసుకొస్తాం. నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. మరోపక్క దివ్య చాలా బాగా చదివేది. అందరూ తల్లికి తగ్గ కూతురు అని దివ్యని మెచ్చుకునేవారు. అసలే చదువుకున్న తోటికోడలొచ్చిందన్న ఈర్ష్యతో ఉన్న సరళకి అందరూ దివ్యని మెచ్చుకోవటం నచ్చేది కాదు. మూతి విరుపు మాటలు మాట్లాడుతూ ఉండేది. అంత చదివితే ఏ లాభం? పెళ్లి చేసుకుని అత్తారింట్లో గైరట తిప్పాల్సిందే కదా. చదువుకుంటే తప్పేముందే పెద్ద కోళ్ళ. ముందు నీ కొడుకు చదువు చూసుకో. ఆడికి అక్షరమో కబ్బలేదాయే. వాడికే చాలా బాగా చదువుతాడు. ఎరా చెప్పవే, మా అమ్మ నన్ను బాగా చదివిస్తుందని చెప్పు. అదేంటే, నేను చదవపోయినా పర్లేదు, దివ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఆస్తంతా నాదే అన్నావు కదా, ఇప్పుడు ఇలా అంటావేంటి? మధు మాటలతో అక్కడున్న వాళ్లందరూ మోహన్ చిట్లించి చూశారు. సరళ భర్త రమేష్ కల్పించుకుని మాట్లాడతాడు. అదేంటి సరళ, పిల్లలకి అలాంటి మాటలు చెప్పేది? అయినా దివ్యకు ఈ ఆస్తిలో భాగం లేదని తేల్చడానికి నువ్వెవరు? నా తమ్ముడికి చెందే ఆస్తంతా దివ్యకే వెళ్తుంది. అవసరమైతే ఇల్లరికం అల్లున్నే తీసుకొస్తాను. ఈ మాటతో సరళ కోపం ఆకాశాన్ని అంటింది. పద్మ దివ్యల మీద మరింత ఈర్ష్య అసూయ పెంచుకుంది. పద్మ మాత్రం ఏవీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు దివ్య బడి నుండి మెడలో బంగారు పతకంతో ఇంటికొచ్చింది. దివ్య, ఏంటిది మిలమిలా మెరిసిపోతుంది? అమ్మా, మా స్కూల్లో పోటీ పెడుతున్నారని చెప్పా కదా, అందులో నేనే ఫస్ట్ వచ్చానమ్మా. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటక సమాధానం చెప్పేశాను. మరి అన్నయ్య 2వ ప్రశ్నలో తప్పు చెప్పాడమ్మా. దోమకాటు వల్ల వచ్చే 2 వ్యాధుల పేర్లు చెప్పండి అంటే దురదలు దద్దుర్లు అన్నాడు అంటూ దివ్య కిలకిలా నవ్వేసింది. తన కొడుకు విషయంలో నవ్వుతున్నందుకు సరళకు బాగా కోపం వచ్చింది. ఆహా, నువ్వే మరి ఊర్లో విద్యావేత్తవే, ఇంకెవరైనా చదువుతున్నారా ఏంటి? అయినా అన్నయ్య ఓడిపోతే నేను కూడా వెళ్ళిపోతాను వచ్చేయకుండా అక్కడే కూర్చొని బంగారం గెలుచుకున్నావా బంగారం? అవే మాటలక్క. మధు తప్పు చెప్తే దివ్య ఎందుకు వచ్చేయాలి? బాగుందమ్మా, బాగుంది. అన్నా చెల్లిలా కలిసి ఉండాలని నేననుకుంటాను. మీకు మీరే మాకు మేమే అని నువ్వు అనుకుంటున్నావు. అబ్బా, నేనలా అనలేదు కదక్క. మధుని దివ్యతో పాటు నేనే దగ్గర పెట్టుకుని చదివిస్తానంటే నువ్వే ఎన్నోసార్లు వద్దని లాక్కెళ్ళిపోయావు. ఇప్పుడు మధు ఓడిపోయాడన్న చిరాకు మామే చూపిస్తున్నావు. అవును, నేను మిమ్మల్ని చూసి ఓరలేకపోతున్నాను. మీ డాబు, మీ బడాయి, తల్లి కూతుళ్ళిద్దరూ ఏమీ తెలియని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. సర్లా, నోరు మూసుకుని లోపలికి పో. ఇంకొక మాట మాట్లాడావంటే నేను నీకు చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అత్తగారలా అనేసరికి సరళ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. పద్మ, దివ్య చాలా బాధపడ్డారు. దివ్యకు గెలిచిన సంతోషం లేకుండా పోయింది. ఇంతలో మధు తీరిగ్గా బఠానీలు తింటూ వచ్చాడు. ఒరే మధు, ఇలా రారా. చెప్పు నానమ్మా. మీ బళ్ళో ఏదో పోటీ పెట్టారట, నువ్వెందుకు ఓడిపోయావురా? అదంతా మా అమ్మ వల్లే జరిగింది. మీ అమ్మ ఏం చేసిందిరా? అమ్మా, దోమలు రాకుండా తలుపులేస్తుంటే దోమలు ఎందుకు కొట్టకూడదమ్మా అని అడిగాను. దోమ కొడితే దద్దుర్లొచ్చి దురదొస్తుందిరా అని చెప్పింది. డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు వస్తాయరా అని చెప్తే ఇవాళ నేను గెలిచేవాని కదా. అయితే తప్పు మీ అమ్మదంటావు. అంతేగా నానమ్మా, మరి నేను ఓడిపోతేనేం నా చెల్లెలు బంగారు పతకం సాధించిందిగా. అంతమందిలో మన దివ్య ఒక్కతే అన్నింటికీ టకటకా సమాధానాలు చెప్పింది. నాకు భలే సంతోషంగా అనిపించింది నానమ్మా. నా బాబే, నీకున్నపాటి జ్ఞానం కూడా మీ అమ్మకి లేకపోయే. మీ ఇద్దరు ఇలాగే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలిరా. పద్మ కూడా మధు మాటలు విని ఆనందపడింది. దివ్యను అంతగా అభిమానించే మధు మీద ఆప్యాయత మరింత పెరిగింది పద్మకి. ఆ మరుసటి రోజు నుండి పద్మ దివ్యతో పాటు మధుని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తూ ఉంది. ఇద్దరూ సరిగ్గా వినండి.
త్రిభుజాలు వస్తేనే త్రికోణమితే బాగా అర్థమవుతుంది. ఈ త్రిభుజాలు 3 రకాలుగా ఉన్నాయి. వాటిని వాటి భుజాల ఆధారంగా గుర్తిస్తాం. మధు పద్మ దగ్గర కూర్చొని దివ్యతో పాటు వినటం చూసి సరళ గబగబా వెళ్లి మధుని చేయిబట్టుకుని లాక్కెళ్ళిపోయింది. అమ్మా అమ్మ, ఎందుకే నన్ను లాక్కెళ్తున్నావు? నీకేం కావాలి? అవసరమైతే నీకు ఇంటి దగ్గర టీచర్ని పెడతా. నువ్వు మాత్రం వాళ్ళ దగ్గర కూర్చోకు. అదే ఎందుకని అడుగుతున్నాను. వాళ్ళు నీ మేలు కోరుకునే వాళ్ళు కాదు. నీ ముందు మంచిగా నటించి నీ వెనక నవ్వుతున్నారు. నీకు చదువు చెప్పడం కాదు, ఉన్న చదువు పోగొడతారు. అమ్మా, చిన్నమ్మ గురించి అలా మాట్లాడకమ్మా. దివ్యతో పాటు నన్ను సమానంగా చూస్తుంది, నాకు అన్నీ నేర్పిస్తుంది. అసలు నన్ను చెడగొడుతుందే నువ్వు. నిన్ను కూడా నాకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అది నీకు అర్థం కావట్లేదు. అక్క, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను మధు మన పిల్లాడనే ఉద్దేశంతోనే నేర్పిస్తున్నాను, అంతే. సరళ ఏమీ మాట్లాడకుండా మధుని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. పద్మ కూడా మౌనంగా వెళ్ళిపోయింది. అదంతా చూస్తున్న అత్తగారు దివ్యను దగ్గరకు పిలిచింది. దివ్యమ్మా, ఇలారా. చెప్పు నానమ్మా. మధు కూడా బాగా చదవాలంటే ఏం చెయ్యాలమ్మా? అన్నయ్యకి అర్థమయ్యేలా ఎవరైనా నేర్పించాలి నానమ్మా. మరి మీ పెద్దమ్మ అందుకు ఒప్పుకోవట్లేదు కదా, మరేం చేద్దాం? ఓ పంచి, వచ్చే పరీక్షల్లో నువ్వు మీ అన్నయ్య కంటే తక్కువ మార్కులు తెచ్చుకో. తెచ్చుకుంటే మీ పెద్దమ్మ కోపం చల్లారుతుంది. మీ అన్నయ్యని నిన్ను వేరు చేయకుండా ఉంటది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. అలాగే నానమ్మా. దివ్య, మధు ఆ రోజు సాయంత్రం ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అన్నయ్య, నానమ్మ మంచి ఉపాయం చెప్పిందిరా. ఏం చెప్పింది దివ్య? ఈసారి నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎంత చదివినా నిన్ను దాట్లేను కదా నేను. అందుకే నేను ఈసారి తక్కువ మార్కులు తెచ్చుకుంటాను. తక్కువ మార్కులా? అదేంటి దివ్య, తక్కువ మార్కులు తెచ్చుకోవడం ఏంటి నువ్వు? కేవలం పాస్ అవడానికి మాత్రమే రాస్తాను. అంటే 100కి 35 మార్కులకి మాత్రమే ఎగ్జామ్ రాస్తా. నువ్వు నాకంటే ఎక్కువ రాసావనుకో, నీకు నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి కదా. వస్తే ఏంటి? అప్పుడు పెద్దమ్మ కోపం తగ్గిపోతుంది కదా. మనిద్దరం ఎప్పుడూ కలిసి ఉండొచ్చు. దివ్య, వద్దు దివ్య, నా కోసం నువ్వు నీ పరీక్షల్ని పాడు చేసుకోకు. అబ్బా, ఈ ఒక్కసారికి నానమ్మ చెప్పినట్టు చేద్దామన్నయ్య. పెద్దమ్మ అలా ఉంటే నాకు బాధగా ఉంది. బోర్డు పరీక్షలే కదా, మనమంతా కలిసుంటే నాకింకేం అక్కర్లేదు. అవసరమైతే చదువు కూడా మానేస్తాను నేను. ఈ మాటలన్నీ కిటికీలో నుంచి వింటున్న సరళ కళ్ళ వెంబడి నీళ్ళొస్తాయి. చిన్నపిల్లలు కలిసుండాలని తాపత్రయపడుతుంటే అనవసర పట్టింపులకు వెళ్లి మనశ్శాంతి లేకుండా చేస్తున్నానని సరళ బాధపడింది. ఆ మరుసటి రోజు ఉదయం సరళ దివ్యను తన దగ్గరకు పిలిచింది. దివ్యా, ఇలారా. సరళ దివ్యను పిలవటం చూసి పద్మ, అత్తగారు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏంటి పెద్దమ్మా, ఇవాళ నేను నీకు జడలేస్తందా అంటూ దువ్వెని తీసుకుని తల దువ్వటం మొదలుపెట్టింది. దివ్యా, ఈసారి పరీక్షల్లో నువ్వే అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలి. మనింటి ఆడపిల్ల అంత గొప్పగా చదువుతుందంటే నాకు కూడా గౌరవమే కదా. దివ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నానమ్మ చెప్పిన విషయం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. నీ బుర్రలో ఏం జరుగుతుందో నాకు తెలుసులే. కావాలని నువ్వు సరిగ్గా పరీక్షలు రాయకుండా వచ్చావో నేను ఊరుకోను. మీ నానమ్మకే చదువుల గురించి తెలియదులే, అందుకే అట్లా చెప్పింది. మధు పాస్ అవ్వకపోయినా నేనేం బాధపడంలే. చీమ బుర్రాడిది. ఇదిగో, చెల్లిని పొగిడితే పొగిడావు గాని నన్ను చీమ గీమా అన్నావంటేనా ఊరుకోని జాగ్రత్త. ఏడ్సావలే, నువ్వు కూడా బాగా చదివి కనీసం పాస్ అవ్వరన్నాయనా. అసలు ఇదంతా నీ వల్లే. ఓహో, ఇది మరీ బాగుంది. తిప్పి తిప్పి నన్ను అంటున్నావు. దివ్య, పద మనం ఇంట్లోంచి వెళ్దాం. సాయంత్రం వరకు మనకి మనశ్శాంతిగా ఉంటుంది. మధు, దివ్య ఇద్దరూ బడికెళ్తూ ఉంటే సరళ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఒరే మధు, చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇక మాటలతో క్షమాపణ చెప్పలేక చేతల్లో పశ్చాత్తాపాన్ని తెలియచేస్తున్న సరళని చూసి పద్మ ఎంతో సంతోషపడింది. ఈ విధంగా సరళలో వచ్చిన మార్పుని చూసి ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఇక ఆ తర్వాత నుంచి సరళ ఎలాంటి పట్టింపులకి వెళ్లకుండా, ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.